మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన మాటలు ఇప్పుడు పలు దేశాలకు దిక్సూచిలా మారుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం జనాభా పెరిగిపోతుందంటూ ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణపై ప్రచారాలు నిర్వహించాయి. అయితే అప్పుడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయా దేశాలకు శాపంగా మారుతున్నాయి. జనాభా తగ్గిపోతుండటంతో ఆయా దేశాలు భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ కొరియా ఆ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. అక్కడ జనాభా వేగంగా తగ్గిపోవడం, జననాల రేటు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న జనాభా పరంగా మాత్రం దక్షిణ కొరియా వెనుకబడిపోతోంది. యూరోప్, అమెరికా వంటి దేశాలను దాటి ప్రగతి పదంలో సాగుతున్న దక్షిణ కొరియాను జనాభా సమస్య వేధిస్తోంది. రోజు రోజుకు అక్కడ జనాభా తగ్గిపోతుండటంతో కొన్ని దశాబ్దాల్లో ఆ దేశం కనుమరుగైపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు జనాభా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. మొన్నటి వరకు జనాభాలో నెంబర్ 1 గా ఉన్న చైనా ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. దీంతో జనాభాను పెంచేందుకు అక్కడ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనాలని ప్రచారం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు జనాభాని పెంచుకుంటూ పట్టణాలు, పల్లెలు జనాభాతో నిండిపోతున్నాయి. కానీ దక్షిణ కొరియా మాత్రం జనాభా కొరతతో అల్లాడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 100 ఏళ్లలో జనాభా పూర్తిగా తగ్గిపోయి దేశమే అంతర్ధానమయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు చెబుతున్నారు. దక్షిణ కొరియాలో యుక్త వయసు రాగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే సంప్రదాయం తగ్గిపోతూ వస్తోంది. ముఖ్యంగా మహిళలు ముందుగా కెరియర్లో స్థిరపడాలి, ఉన్నత స్థితికి చేరాలి, ఇల్లు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్సులు చూసుకోవాలి, ఆ తరువాతనే పెళ్లి గురించి ఆలోచిద్దాం అనే భావనలో ఉండడంతో దేశంలో పెళ్లిళ్లు కూడా లేట్ అవుతున్నాయి. ఇటీవల ఆ దేశంలో పెళ్లిళ్లు తగ్గిపోవడంపై పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పెళ్లి, పిల్లలు, సంసారం గురించి పెద్దలు చెబుతున్నా వినే పరిస్థితుల్లో అక్కడి మహిళలు లేరని సర్వేల్లో తేలింది. దీంతో చాలా కాలంగా ఆ దేశంలో జనాభా తగ్గిపోతోంది. శతాబ్ద కాలంలో దక్షిణ కొరియా 70% జనాభాను కోల్పోయింది. అంతేకాక జననాల రేటు కూడా బాగా తగ్గిపోయింది. ప్రతి ఏటా కేవలం 5 లక్షల కన్నా తక్కువ జననాలు నమోదవుతున్నాయి. ఇదిలా కొనసాగితే దేశ జనాభా కొన్ని దశాబ్దాల్లోనే 5.5 కోట్ల నుంచి 1.5 కోటికు పడిపోతుందని, ఇది ఏకంగా దేశ మనుగడకు ముప్పుగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా దేశంలో జననాల రేటు 2.1% ఉండాలి. కానీ ప్రస్తుతం అది 0.72% పడిపోయింది. దీంతో దక్షిణ కొరియాలో జననాల రేటు కన్నా మరణాల రేటు ఎక్కువై పల్లెలు, పట్టణాలు నిర్జీవంగా మారుతున్నాయి. 1960 కాలంలో దేశం అంతగా అభివృద్ధి చెందలేదు, ఇంకా వర్ధమాన దేశంగానే ఉండేది. ఆ తరుణంలో దేశంలో జనాభా పెరిగితే దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకమవుతుందని దేశంలో కుటుంబ నియంత్రణను అమలు చేశారు. పిల్లలను కనడం తగ్గించాలని, లేకుంటే మున్ముందు బతకడం కష్టమవుతుందని చేసిన ప్రభుత్వ ప్రచారం ప్రజల మీద గట్టిగా పనిచేసింది. దీంతో అప్పట్నుంచి దేశంలో జనాభా నియంత్రణ మొదలైంది. జనాభాను నియంత్రిస్తున్నాం అనుకున్న పాలకులు భవిష్యత్తులో అది దేశం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తించలేదు. అప్పుడు చేసిన ప్రచారం కారణంగా ఇప్పుడు పూర్తిగా జనాభా తగ్గిపోయి దక్షిణ కొరియా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 1980లో తగ్గుదల కనిపించినా పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ శతాబ్దం చివరి నాటికి 52 మిలియన్ల ఉన్న దక్షిణ కొరియా జనాభా 17 మిలియన్లకు తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దే యత్నంలో ప్రభుత్వం మళ్లీ జనాభాను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. పిల్లల సంరక్షణలో సహాయం చేయడానికి విదేశీ ఆయాలను సైతం తెచ్చుకోవచ్చని చెబుతోంది. దీనివల్ల పిల్లల పెంపకం అంటే భయపడుతున్న కొరియా యూత్ కు కాస్త ఉపశమనం లభిస్తుందని భావిస్తోంది. 30 ఏళ్లు నిండక ముందే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రయ్యే పురుషులను ఆర్మీ నుంచి పంపేయాలని కూడా భావిస్తోంది. ఇన్ని చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం, వారి సంరక్షణ అనేది తమకు తలకు మించిన భారంగా ఉంటోందని భావించిన మహిళలు అసలు పెళ్లి వద్దనుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. దాదాపు 30% మంది మహిళలు తాము పెళ్లి చేసుకోకూడదని ఆ సర్వేలో అభిప్రాయపడ్డారు. దేశంలో జననాలు తగ్గిపోతుండటంతో దక్షిణ కొరియా సైన్యంలో యువకుల కొరత ఎదురవుతోంది. పక్కనే ఉంటూ నిత్యం కయ్యానికి కాలుదువే ఉత్తర కొరియాలో 12 లక్షల మంది సైన్యం ఉంటే దక్షిణ కొరియాకు 2017లో 6.2 లక్షలుగా ఉండే సైన్యం ఇప్పుడు 5 లక్షలకు పడిపోయింది.
రానున్న అవసరాల మేరకు ఏటా 2 లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలని దేశం భావిస్తున్నా 1.25 లక్షల మంది యువకులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు సైన్యం కొరత కూడా ఏర్పడడంతో దక్షిణ కొరియాకు భవిష్యత్తులో మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. సైన్యం లేకపోవడంతో ఏ క్షణమైనా నార్త్ కొరియా దాడి చేయనుంది. దీంతో ఆ దేశం మొత్తం భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.